హలో గైస్, మీ అందరికీ బ్యాంకుల్లో గానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీల్లో గానీ లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో గానీ అన్క్లెయిమ్డ్ ఆస్తులు ఉన్నాయా? అయితే వాటిని తిరిగి ఎలా పొందాలి? మీ అందరి కోసం నరేంద్ర మోదీ గారు మీ డబ్బు మీ హక్కు మూవ్మెంట్ లో పాల్గొనాలి అని సూచించారు. క్లెయిమ్డ్ చేయని ఆస్తుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లింక్డ్ఇన్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. మరచిపోయిన క్లెయిమ్ చేయని నగదును దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకుల్లో 78,000 కోట్ల రూపాయలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 14,000 కోట్ల రూపాయలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో 3,000 కోట్ల రూపాయలు, డివిడెంట్లు 9,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఇటువంటి ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లను ఆయన పంచుకున్నారు. ప్రతి పౌరుడు తనకు చెందిన సొమ్మును తిరిగి పొందేందుకు ఈ మూవ్మెంట్ ను ప్రారంభించినట్లు చెప్పారు. మరచిపోయిన ఆస్తులను కొత్త అవకాశంగా మార్చుకోండి. ఈ మూవ్మెంట్ లో భాగం కండి. ఈ ఆస్తుల వివరాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఎన్నో కుటుంబాలు కష్టపడి కూడబెట్టుకున్న పొదుపు పెట్టుబడులను సూచిస్తున్నాయి అని ప్రధాని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ఆస్తులను ఈ ఏడాది అక్టోబర్ నవంబరులో అర్హులైన హక్కుదారులకు అందించామని చెప్పారు. అనేక కారణాల వల్ల క్లెయిమ్ చేయకుండా ఉన్న బ్యాంకు డిపాజిట్లు, బీమా, డివిడెంట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ లాంటి ఆర్థిక ఆస్తులను సంబంధిత హక్కుదారులకు, చట్టబద్ధ వారసులకు అందించాలన్న లక్ష్యంతో యువర్ మనీ యువర్ రైట్ కార్యక్రమాన్ని అక్టోబర్ 4న దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, జిల్లా పాలనా అధికారులు, ఆర్థిక సేవల అధికారులతో అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 వరకు 477 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇప్పటికే వెల్లడించారు. ఆర్థిక సంస్థల్లో ఉండిపోయిన తమ ఆర్థిక ఆస్తులను పొందేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను తెలిపి సందేహాలను పరిష్కరించడంతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించే విషయాలను ప్రధాని ప్రాంతీయ భాషల్లోనే అందించామని వెల్లడించారు. తక్కువ సమయం నిడివితో వీడియో సందేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించామని మంత్రి తెలిపారు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ, ఐఈపీఎఫ్ఏ లాంటి ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయని వివరించారు. ప్రజలు తమ అన్క్లెయిమ్డ్ ఆర్థిక ఆస్తులను కనుగొనడంలో ఆర్బీఐ ఉద్గమ్, ఐఆర్డీఏఐ బీమా భరోసా, సెబీ మిత్ర సమర్థంగా ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు.